ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భారీ పెద్ద ఎత్తున ఒక మంచి గుడ్ మెసేజ్ ఇచ్చారు. ఇది నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, పండగ లాంటి శుభవార్త అని చెప్పొచ్చు. అయితే ఈ శుభవార్త ఏంటిది? కావాలని జస్ట్ ఎన్నికల కోసమే ఈ ప్రకటన చేశారా? నిజానికి దీన్ని సక్సెస్ చేసి తీరుతారా? మాకు ఒకటి కాదు రెండు కాదు, అసలు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మినిస్టర్ మనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి క్లియర్ గా, అది కూడా ఈ అకాడమిక్ ఇయర్ లోనే 2024 చివరి వారం కల్లా కూడా అక్షరాల 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా వెల్లడించారు. అయితే అవి శాఖల వారీగా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలన్నీ కూడా వివరించారు. కాబట్టి ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మెగా డిఎస్సి గురించి కూడా మాట్లాడారు. అండ్ ఆ డిఎస్సిలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, మిగతా ఏ శాఖలో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అతి త్వరలో అప్డేట్ మీకు అందిస్తామని చెప్పేసి తెలియజేశారు. మొత్తానికి టిఎస్పిఎస్సి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ద్వారా కావచ్చు, ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరిస్తూ మాట్లాడారు. మా వివరాలు ఏ ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అండ్ ఈ వీటికి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పట్లోగా రానున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా వివరించారు. ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశాను. సో మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఈ సంవత్సరం వరకు చివరి వారం వరకైనా పూర్తి అవుతుందా, లేదా ఎన్నికల తదితర కారణాలు చెప్పి ప్రభుత్వం కూడా దారి తప్పించుకుంటుందా అనేది కాస్త నిరుద్యోగులకు టెన్షన్ ఫుల్ గా ఉండొచ్చు. మొత్తంలో ప్రిపరేషన్ పైన ప్లాన్ వేయండి. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ముందడుగు వేసినటువంటి నిరుద్యోగులకు రాష్ట్ర మంత్రి చాలా కీలక ఆదేశాలు జారీ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు నోటిఫికేషన్ పర్వం, ఉద్యోగాల జాతర ఈ ఏడాదిలో కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మిగతా వివరాలని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు లింక్ రూపంలో అందించాను. సో ఈ వీడియోకి సంబంధించి ఇందులో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గురించి చేయండి, ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.